మీరు కుంగిపోయింది కదా, మీరు మేడిగడ్డ కుంగిపోయినా కనుక కూడా వచ్చాయి. నేను ఏమంటున్నా, మేడిగడ్డ కుంగిపోయింది ఓకే, ఉపయోగం లేకుండా పోలేదు. మేడిగడ్డ కుంగిపోయింది ఓకే, 2500 కోట్లు మేడిగడ్డ, నువ్వు అనే 1,00,000 కోట్లు కాదు, మేడిగడ్డ పెట్టింది 2500 కోట్లు. అందులో పోయింది ఒక పిల్లరు మా అయితే దానికి 100-200 కోట్లు అయితే అది కూడా వాడి కట్టాలి. ఎవడైతే కాంట్రాక్టర్ ఉండో వాడే కట్టాలి, వాడి బాధ్యత. దానికి కేసీఆర్ ఏం చేస్తాడు, పోయి కట్టినోడు తప్పు అంటే కట్టినోడు తప్పు అవుతుంది, శాంక్షన్ డబ్బులు ఇచ్చేవాడు తప్పు అవుతుంది. ఎక్కడైనా ఏం తెలియదు. ఇంకోటి కూడా కమిషన్లు తీసుకుంటే ఏ బిల్డింగ్ అయినా ఏ ప్రాజెక్ట్ అయినా కమిషన్లు ఎక్కువ తీసుకుంటే వాడు నాసిరకం కడతాడు, అది కూడా ఒక పాయింటే కదా. చర్య తీసుకో, ఎవడొద్దన్నాడు, తీసుకో, జైలు పెట్టు. నాసిరకం వస్తే జైలు పెట్టు, పెట్టాల్సిందే. మేమున్నా పెడితే నువ్వు పెట్టాల్సిందే, నీ బాధ్యత అది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో 3 ఎకరాల భూమి అన్నారు, నిరుద్యోగులకు వృత్తి అన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ నిర్మిస్తామని, ఇలాంటి హామీలు ప్రభుత్వం నడిచేటప్పుడు చేయలేకపోయారు. ఈ ప్రభుత్వం కూడా కొన్ని చేయలేకపోవచ్చు. ఏడాది కాలంగా 6 గ్యారెంటీలు మొత్తం అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అంటుందో, మేము అనలేదు, మీరు అనలేదని మీరు చెప్పుకుంటున్నారు. మీరు పొద్దున్న లేస్తే మీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మొదలు పెడితే